వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీడియా మిత్రులకు కింద అందరికీ దండాలు. జై తెలంగాణ. జోహార్ కేశవరావు జాదవ్ సాబ్. జోహార్ తెలంగాణ మన వీరులకు. పీత బాధలు పీతేయట. ఎవరి బాధలు వాళ్ళకున్నాయి. గదర్ ఫౌండేషన్ గదర్ అనే లేకపోతే ఏమో అంత మెజారిటీ వచ్చి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆడదాక గద్దె మీద కూర్చుందరో లేదో నాకైతే ఎరకలే. నేదనుకుంటున్నా కూసకపోదురని. కానీ అయినా మా బాధలు మాకున్నాయి. గదర్ ఫౌండేషన్ బాధలు గదర్ ఫౌండేషన్ కున్నాయి. ఇప్పటిదాకా జాగది జాడ పత్తలేదు. తిరుగుతూనే ఇంటర్వ్యూలు కూడా ఇస్తలేరు వాళ్ళకి. ఇంకెప్పుడు ఎవరు చెప్పుకోవాలి? నువ్వు అన్న పృథ్వీలో దాచుకుంటే ఇవాళ దాచుకుంటే ఇక రెడీగా ఉన్నారు వాళ్ళు. ఆడ వచ్చి మీరు రాసుకొని పోతారు అంటే అందుకు అంత లేదు. ఆడ ఒక దొంగ పోయి ఇంకో దొంగ వచ్చిండు అంతే తప్ప పెద్ద మార్పు ఏం జరగలేదు. ఆడ గదరన్న చెప్పిండు కదా, ఇటు అసెంబ్లీ గురించి చెప్తారు. ఇటోడు అటు కూర్చుండు, అటోడు ఇటు కూర్చుండు. వీని మాట వాని నోట, వాని మాట వీని నోట. ప్రజల నోట్ల మన్ను కొట్టుడు తప్ప ఏం జరగలేదు. పెద్ద మార్పు ఏం జరగలేదు. అందుకే కాకపోతే ఏంటంటే నిజం కూడా మంచోళ్ళ చేతులల్లా రాజకీయ నాయకత్వం లేదు. ఇది పక్క. తెలంగాణ రాకముందు మంచోళ్ళ చేతులల్లా రాజకీయ నాయకత్వం రావాలి. ఆంధ్రోళ్ళు మనని ముంచుతున్నారు అని చెప్పని అనుకుంటే ఈ వచ్చినోడు కూడా గత పాలకులు అట్లనే ఉండే, ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు కాబట్టి ఈ సభ ఈడున్నది. లేకపోతే ఈ మీటింగ్ ఇక్కడ ఉండదు. ఇది రవీంద్ర భారతిలో గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పొద్దుగాలు వచ్చి మంత్రో ముఖ్యమంత్రో ఉప ముఖ్యమంత్రి వచ్చి దండేసి దండం పెట్టి మీ ఆశయాలు మేము కొనసాగిస్తామని చెప్పి ఆచరణలో చూపించేటోళ్ళు వాళ్ళు లేరు కాబట్టి మీటింగ్ పెడుతున్నాం మనం. కాకపోతే ఏంటంటే వాస్తవంగా ఇవాళ ముత్యాలనారాయణ గారు వారసులు కావచ్చు. మా అన్న చెప్తుంటే ఇప్పుడు ఎవరో నాకైతే తిరగలే బయట పడతారు, ఎక్కడ ద్వారా బయట పడతారు. ఇప్పుడే భయం పుట్టింది వాళ్ళకు. ఎందుకంటే వేదిక మీదకి వచ్చిన వాళ్ళు చెప్పారు ఊరికో ముత్యాలనారాయణ గారు పుడితే తెలంగాణ మార్పు జరుగుతుందని చెప్పని. ఆ భయం పుట్టిందో ఎన్ను పూసల వణుకు పుట్టినట్టు ఒక్కొక్కరికి. నిజం కూడా ఆయన ఆశయాలను పుస్తకాలను ఇందేమని చరిత్ర జనం లోపల పోతే, కేశవరావు జాదవ్ సావాసంటోళ్ళ చరిత్రలు ముంగడ పోతే, గద్దరన్న ప్రశ్నించే తత్వాన్ని జనం లోపల పోతే, లేకపోతే విమలక్క వారసులు కనుక ఊర్లలో తయారైతే ఇది ఎటుపోతుందో ఈ తెలంగాణ నిజమైన జనం చేతులకు పోతుంది అని చెప్పని అనుకొని వణుకు పుడుతున్నట్టు ఒక్కొక్కరికి. అందుకే సామాన్యమైన వ్యక్తి అట వాళ్ళ భాష చూడండి. మరి ఏ పెద్ద మనిషి చెప్పిండో మాకు అందుకురన్నకే చెప్పిండంటే డెఫినెట్గా ఎవరో కొద్దిగా ఇక రాతగాడో పాటగాడో లేకపోతే ఈ ప్రభుత్వంకో ఆ ప్రభుత్వంకో పెద్ద బ్రోకర్ గా అయి ఉంటేనే మాట్లాడతారు అన్నమాట. ఎవరో రాండ్రా నాయన మీకు ఓపెన్ గా ఇగో ఈ ప్లాట్ఫామ్ ఇదికి రాండ్రి, మీకు మాట్లాడే దమ్ము ఉంటే వేల మందిలో తను ఒక్కడు అంటున్నారు కదా ఇటువంటి వాళ్ళను. రేపు జాదవ్ సాబ్ గురించి కూడా గట్టినే మాట్లాడతారు వాళ్ళు. మాట్లాడుతారు ఆల్రెడీ జాదవ్ సాబ్ గురించి కూడా మాట్లాడుతారు కదా. వాళ్ళ కాలి గోరు కాదు, వాళ్ళు వేసుకున్న చెప్పు కింద ఉన్న దుమ్ము కూడా పనికిరారా మీరు ఒక్కొక్కడు. వాళ్ళ త్యాగము, వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ తెలంగాణకు, వాళ్ళ సాహిత్యము, వాళ్ళ ధైర్యము, వాళ్ళ దమ్ము. ముఖ్యమంత్రులనే ప్రశ్నించిన వాళ్ళు పైజాముడుతుంది బిడ్డ చెంపలు వాయిస్తాం ఒక్కొక్కని అని చెప్పి ముఖ్యమంత్రి కార్లకు అడ్డం పోయిన వాళ్ళు ముచ్చరెత్తరైన సొంటోళ్ళు. మీరెడబనుకో సార్ ఆ సిగ్గులేని నా కొడుకులు ఒక్కొక్కడు. బ్రోకర్ గాళ్ళు మీరంతా ఆంధ్రోళ్ళ చెప్పులు మోసేటోళ్ళు, బూట్లు సాఫ్ చేసేటోళ్ళు మీరంతా చెప్పులు మోసిన ఫోటోలు కూడా ఉన్నాయి. అందుకే నేను ఊగా చెప్తుంటా ఇప్పుడున్న తెలంగాణ నాయకత్వం అన్ని రాజకీయ నాయకత్వాలు ఆంధ్రోళ్ళ మోసేది కింద నీళ్ళు ఆగిన వాళ్ళు, వాళ్ళ చెప్పులు చేతిలో పట్టుకొని మోసిన వాళ్ళే ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ. అది ఎవరైనా కావచ్చు, గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. బీజేపీలో వాళ్ళే ఉన్నారు, కాంగ్రెస్ లో వాళ్ళే ఉన్నారు, రాజశేఖర రెడ్డి వారసులు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకా మిగతాలు కావచ్చు, వాళ్ళు ఇంతకుముందు చంద్రబాబు ఎన్టీ రామారావు వారసులు. అందుకనే వాళ్ళకి ఇంకా ఇప్పటికీ వాళ్ళ మీద ప్రేమ పోతలేదు, మమకారం పోతలేదు. వాళ్ళే వాళ్ళ విగ్రహాలే ఉండాలన్నట్ట. కేశవరావు జాదవ్ సాబ్ ముత్యాలనారాయణ గారి విగ్రహాలు అవసరం లేదు వాళ్ళకి ఇంకా అదే మత్తులో ఉన్నారు వాళ్ళు. మనోళ్ళు కూడా సోయికి లేరు, మన జనం కూడా సోయికి లేరు. మన జనం కూడా సోయికి రావాలి, తెలంగాణ జనం కూడా సోయికి రావాలి. కథం అయిపోతున్నది. హైదరాబాద్ ను మొత్తం చుట్టుముట్టిండ్రు వాళ్ళు. రేపు యూనియన్ టెరిటరీ ఆగభాగం చేస్తారట. మేము కూడా ఏం కానీయం, వాళ్ళ వారసులం. ముత్యాలనారాయణ గారు వారసులు కావచ్చు, కేశవరావు జాదవ్ గారు వారసులు కావచ్చు, గదరన్న వారసులం. ఇంకా బతికే ఉన్నాం ఈడ. మేము అంత ఈజీగా మేము ఏమీ వదిలిపెట్టాం. వాళ్ళ ఆలోచన విధానాన్ని జనం లోపల తీసుకుపోతాం. మీరు ముంచే ప్రయత్నం చేస్తారు కదా. ఇంతకుముందు చెప్తుండే ఎవరో ఏది ఆయన దావోస్కెళ్ళి చెప్తాడట నువ్వు ముఖ్యమంత్రి కావాలి, లోకేష్ మీ నాయన ప్రధానమంత్రి కావాలని. అరే నీ అమ్మ బ్రోకర్గిరి చేసినందుకు కూడా ఇంతకన్నా దరిద్రమైన మాట లేదురా నాయన, నాకు అర్థమవుతలేదు. ఇక్కడ వండుకుంటూ కూడా మన ఇంట్లో తినుకుంటూ పోయి మందిపాట వాడుతున్నాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి. దావోస్ చెప్పినట్టు కదా ఆయన స్టేట్మెంట్ ముఖ్యమంత్రి. సో అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ తో సహా వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ విగ్రహాలు పెట్టాలంటే ఇప్పుడు నిజంగా కూడా మైత్రివనం దగ్గర విగ్రహం పెడతా అని చెప్పని ఈయన పెద్ద మనిషి ముఖ్యమంత్రి చెప్పిండు మన ఎలక్షన్లు అప్పుడు. ఎవరిది పెట్టాలో మనం చెప్పినాం. పైడి జయరాజ్ అసంటోళ్ళు కావచ్చు, ప్రభాకర్ రెడ్డి అసంటోళ్ళు అటువంటి వాళ్ళే కావచ్చు, వాళ్ళే పెట్టాలని చెప్పినాం. కాంతారావు గారు అసంటోళ్ళు నువ్వు సినిమా వాళ్ళే అంటే, ఉద్యమకారులు పెట్టాలంటే మరి జాదవ్ సాబ్ది పెట్టి హైదరాబాద్ లో పుట్టి పెరిగినోడు కదా,
ఇక ఈ ప్రాంతంలో పుట్టిపెట్టిన ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగినాడు కదా ఆనిముత్యం కదా, ఇవి రావు వాళ్ళకు సోయికి రావు. మన జనం కూడా ఎవరు అడుగుతలేరు. నిజాయితీవంతులు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు, ఆంధ్రాలో చెప్పు చేతిలో ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టినే ఇవాళ మనం ఈ స్టేజ్ల మీద కూర్చొని ఇట్లా మాట్లాడే పరిస్థితి వస్తున్నది. కానీ తెలంగాణ జనంకు చెప్పదలుచుకున్నాం ఏంటంటే, మోసపోతివా నీవు గోసపడతావు అని చెప్పని 54లో ముచ్చరత్నారాయణ గారు ఎట్లయితే హెచ్చరిక చేసిండ్రో, ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి తెలంగాణ వచ్చిన తర్వాత మోసపోతున్నాం. హైదరాబాద్ కూడా కలాస్ అయిపోతున్నది. తెలంగాణ వ్యతిరేక శక్తులు అధికారంలోకి వచ్చిన్నారు కాబట్టి మోసపోతే ఇంతకుముందు గోషాన్ని ఉండి ఆ గోషుని వల్ల పంచాయతీ తయారు చేసుకున్న ఉన్న గోషి కూడా ఉడవిక్కపోతున్నారు. ఇప్పుడు వచ్చేది రేపు హైదరాబాద్ పోతే అన్ని కథం అయిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా ఆవేశంగా చెప్తున్నా కావచ్చు, కానీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రశ్నించే తత్వం పెంచుకోవాలి, ఓట్లను నమ్ముకోవద్దు. ఇటువంటి వాళ్ళ ఆలోచన విధానాన్ని, వీళ్ళ త్యాగ బుద్ధిని కొంచెమన్నా సోయికొచ్చి యువతరం ఇలా ఏంది ఏ ఆకాంక్షల గురించి అయితే సార్ కూడా నాన్ ముల్కీ గోబ్యాక్ గైర్ ముల్కీ గోబ్యాక్ లా పార్టిసిపేట్ చేసిన వాళ్ళే కేశవరావు జాదవ్ సాబ్. మేము యూనివర్సిటీలు ఉంటే తనను చూసుకుంటా పోతుంటేనే మాకు చైతన్యం. కాకపోతే సార్తో ఒక ప్రాబ్లం ఏముంటుంటే హిందీలో మాట్లాడుతుండే. సార్ తెలుగులో ఫ్లూయెంట్ లేడు, అందుకే ఊర్లలో పెద్ద పాపులర్ కాదు. సార్ కనుక తెలుగు వచ్చేది ఉంటే చాలా బాగుంటుండే. సార్ తెలుగు చక్కగా రాదు, అందుకే ఊర్లలో ఇట్లా తీసుకుపోవాలంటే భయం అవుతుండే. సార్ని తీసుకపోతే ఊర్లలో మనోళ్ళకి ఎక్కువ సరిగా అర్థం కాదని, కమ్యూనికేటర్ కాదని. కానీ ఆయన చిన్న ఇన్సిడెంట్ అయినా కానీ क्या कर रहे तुम लोग, चलो अपन जाएंगे, चलो कोने उधर कोने कमिश्नर कोने क्या వీసీ కోనే ఈసారి ఎక్కడికో యూజీసీ చైర్మన్ అవు కావచ్చు అని సింపుల్ గా వాడు ఎవడో మాట్లాడిన వాళ్ళు వాడు చెప్తున్నాను కదా లౌక్యం కదా. సార్ ఏమన్నారు అన్న, ఏమన్నాడే ఇంప్రాక్టికల్ అంట. ఇంప్రాక్టికల్ అంటే ఏంటిది అయ్యా? ఇంప్రాక్టికల్ అంటే ఏంటిది? నీకు నువ్వు పదవి ఇస్తా అంటే నీ కుక్కకు బొక్కేసినట్టు బొక్కేస్తే కంకుకుంటా తిరిగేటోడు ప్రాక్టికల్ మనిషి, అంతే కదా మీకు కావాల్సింది. ఆయన జనం పక్షాలు ఉన్నాడు. నీ వైస్ చాన్సలర్షిప్, నీ యూజీసీ చైర్మన్లు, నువ్వు ఇచ్చే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్లు ఆయన వేసుకొని ఇడిచిపోయిన చెప్పుతో సమానం. తీసి అవతల వాడేసారు. కకృతి గార్దులు అట్లా ఉన్నారు కాబట్టి ప్రాక్టికల్ ఏంది, ఇంప్రాక్టికల్ ఏంది అయ్యా? జనం మోదీకి చచ్చిపోతున్నారు, జనం పక్షాలు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ మాట్లాడేవాడు కూడా వాడు జీతగాడ అయి ఉంటాడు అక్కడ. ఈ ఇప్పటి పాలకులు జీతగాడో, గతం పాలకులు జీతగాడో, ఈ ఇతర పాలకులు ఆంధ్రోని జీతగాడు కాబట్టి వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. ఎందుకంటే మేఘా కృష్ణారెడ్డి అందరికి ఫండింగ్ ఇచ్చిండు. బీజేపీ వానికి ఇచ్చిండు, కాంగ్రెస్ వానికి ఇచ్చిండు, బీఆర్ఎస్ వానికి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు కదా. వాళ్ళే హెడ్, వాళ్ళ చేతుల్లో ఈ నాయకత్వం ఉన్నది కాబట్టి దరిద్రానికి ఉన్నది ఇక్కడ. అయితే సాయిరావణ మా లోపల లేదని కాదు, మాట్లాడుతూనే ఉన్నావు, కొట్లాడుతూనే ఉన్నావు. ఒక ముచ్చరత్నారాయణ గారి స్టోరీ బయటికి తీసుకొస్తేందుకు ఇంతకాలం పట్టింది. ఆ పుస్తకం రాసిన ఆయన మొగాయన పెద్ద మనిషి ఒక రోజు వచ్చి పొద్దున్న నుంచి రాత్రి దాకా ముచ్చరత్నారాయణ ఇంట్లో కూర్చొని ఆన్నే తిని పోయేటప్పుడు నువ్వే తెలంగాణ బొడ్రాయి బోనం అని చెప్పి కాళ్ళు మొక్కిపోయాడు. అందశ్రీ అన్న కాదు చెప్పేది, పుస్తకం రాసిన గురించి చెప్తున్నా. పోయి పాటలు వాడేది అని రాసిన ఆయన పుస్తకంలో. ఒకరోజు మొన్న అడిగిన ఒక దగ్గర, నాకు అప్పుడు దమాక్ పని చేయలేదు, ఇదే మాట అన్నాడు, దమాక్ పని చేయలేదు, నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పిండు. ఇక ఏం చెప్తాం గట్లా బరితెగిసిన కొడుకులకు. నేను అడిగిన మిత్రుడు మన రఘు దగ్గరనే అడిగిన నేను, నాకు అప్పుడు దమాకు పోయింది, దమాక్ దొబ్బింది నాదే అని. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందట. బ్రెయిన్ స్ట్రోక్ అంటే దమాక్ దొబ్బింది అన్నట్టే కదా. ఇప్పుడు రాస్తారట, నువ్వే రాసేందుకు మేము రాసుకుంటాం. ఇప్పుడు మన జనం రాస్తారు ఇక్కడ. ఇట్లా చరిత్రను మొత్తం సర్వనాశనం చేశారు. రేపు కేశవరావు జాదవ్ సాబ్ గురించి కూడా రేపు అట్నే అవాకులు చెవాకులు ఏదన్నా రాసే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మన సొంతంలో పెట్టేస్తే బతికున్నాం, మాట్లాడుతున్నాం, లేకపోతే చరిత్రను మొత్తం కల్లాస్ చేసి పడేస్తారు ఈ కొడుకులు. బరాబర్ వీళ్ళ విగ్రహాలు ట్యాంక్ బండ మీద ఉంటాయి, వీళ్ళ చరిత్రలు పాఠ్యాంశాలుగా ఉంటాయి. రేపు మన రాజ్యం వస్తుంది, మన పాలన వస్తుంది. నిజమైన తెలంగాణ భూమిపుత్రులు, ఈ మట్టి ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి మనసున్నటువంటి వాళ్ళు, గుండె నిండా వీళ్ళ ఆశయాలను గుండె నిండా నింపుకున్నటువంటి వాళ్ళు రేపు పొలిటికల్ పవర్లకు బరాబర్ వస్తారు. వచ్చినాడు ఇటువంటి వాళ్ళకు, ఇట్లా మాట్లాడేటోళ్ళకు కూడా గౌరవం వస్తుందని చెప్పి నేను ప్రజలకు కూడా విశ్వాసం కలిగిస్తున్నా. యువతరం కూడా ఎటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఊకే వీళ్ళ జెండాలు పట్టుకొని ఉరుకుడు కాదు. నిజమైన తెలంగాణ పార్టీలకు జెండాలు మోసే జీతగాన్లు కాదు, ప్రజా గుండె సవ్వడులకు ప్రతిరూపాలయ్యేటువంటి నాయకత్వం యువతరం కదలాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులు కదలాల్సిన అవసరం ఉన్నది. తాగుడుకు బానిసలయ్యి ఓట్లేసుడు బంద్ చేయాలి. అమరుల త్యాగాల ఆత్మసాక్షిగా వాళ్ళ ఆకాంక్షలకు ప్రతిరూపాలై నిలవాల్సిన అవసరం ఉంది. అందుకే ముచ్చరత్నారాయణ గారు కావచ్చు, కేశవరావు జాదవ్ గారు కావచ్చు, ఇదే నెలల అనుకోకుండా జనవరి 21 రోజు ముచ్చరత్నారాయణ గారి పుట్టినరోజు. ఇవాళ 27 నాడు జాదవ్ సాబ్ది, గదర్ అన్నది 31 తారీఖు. నేను మొట్టమొదటిసారి చూసిన ముచ్చరత్నారాయణ గారి ఫోటో దీని మీద
మొట్టమొదటిసారి చూసిన ఈ సంఘాలలో ఈ బ్యానర్ల మీద చూసింది మొట్టమొదటిసారి నేను కింద కూర్చొని చూసిన గర్వపడ్డా. అరే ఇన్నేళ్లకు ఒక నిజమైన యోధుని బొమ్మాయిడు ఉన్నదని. అంటే నేను కష్టం కాదు. మొన్న ఒక పెద్ద మనిషి రాసుకుంటా, కవి రాసుకుంటా, వ్యాస సంకలనం రాసుకుంటూ రాసేటప్పుడు రాసిండు, కాళోజీ నారాయణరావుకు ఏ మాత్రం గింత కూడా ఇసుమంతా కూడా ఆయన కవిత్వాలల్లా కొద్దిగా కూడా చిన్న కాదు, సమానంగా అవసరమైతే ఒక మెట్టు ఎక్కువనే వ్యాస సంకలనం రాబోతున్నది. అటువంటి ముచ్చలేతనాన్ని కనుమరుగు అయినది. కానీ కాళోజీ నారాయణరావు గారి మొట్టమొదటి బొమ్మ ఉంటుంది, కానీ ముచ్చలేతన గారి ఇప్పటిదాకా రాలేదు, అసలు బొమ్మనే లేదు. ఈ బ్యానర్లో ఎక్కడా బొమ్మ లేదు. ఇన్ని ఉద్యమాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ అయ్యేటప్పుడు కూడా నా గొడవ పదం ఎక్కడిది? గొడవ అనే పదం ఎక్కడిది? గొడవ అంటారా మన దగ్గర? పంచాయతీ, లొల్లి, కిరికిరి. నా గొడవ అనే పుస్తకం రాసిన పెద్ద మనిషి పుట్టినరోజేమో భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. కానీ అదే యాస భాషలలో కవిత్వాలు రాసి ఉన్నటువంటి ఇప్పటిదాకా రికగ్నిషన్ రాలేదు. ఇది జరగదు, ఎందుకంటే నిజమైన భూమిపుత్రుల చేతుల్లో తెలంగాణ లేదు. నాకు కూడా ఏంటంటే తన సమైక్యవాది, మొదటి సమైక్యవాది. 69 ఉద్యమం జరుగుతున్నప్పుడు లట్లతో కొట్టి ఫైరింగ్ అవుతుంటే గిట్లయితే ఎవడు అనుకున్నాడు అని చెప్పని అన్నాడు. కానీ అదే ఇప్పుడు నేను మీరు అన్నదానికి జవాబుగా చెప్పదలుచుకున్నాను. ఇటువంటి వాళ్ళు అంతకుముందే చెప్పారు. ఇట్లే సాంబార్ గోబ్యాక్ మూవ్మెంట్ నడిపిండు 52లా. సిగ్గున్నాడు ఎవడన్నా ఈనాడు ఉంటే ఇను చరిత్ర చెప్తా దా, లేకపోతే రా యాడికొస్తావరా. 54లా భాష ఒకటి ఉంటే మీ బ్రతుకు ఒకటి ఉండాలి. గోంగూర పచ్చడి కోరదోయి మన జీవ, కాళ్ళు చెప్పులు లేక గదలదో అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేమో మనము. తెలంగాణ సోదరా తెలుసుకో, నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు అని. కలపాలన్నా వద్దా అన్నప్పుడు జరిగే చర్చలు రాసిండు ముచ్చలేతన గారు 1954లా. ముఖ్యమంత్రి మీద తిరగబడి సంజీవరెడ్డి మామ రాశాడు. ఇది చరిత్ర అయ్యా. కానీ వాళ్ళ ఫోటోలు మాత్రం ఉన్నాయి. గౌరవంగా ఫస్ట్ ఫోటో ఉంటుంది, తనదే ఫస్ట్ ఫోటో ఉంటుంది. ఇక్కడ ఎవరో దొడి కొమరే కన్నా ముందు ఉంటుంది. ఆత్మార్పణ చేసిన దొడి కొమరే కన్నా ముందు ఉంటుంది. ఆర్గనైజర్ క్రిటిసైజ్ చేస్తాను కాదు ఇదంతా చెప్పేది. కానీ ఎవరి స్థానం ఏందనేది అట్లీస్ట్ ఇప్పటి నుంచి అని మనం గౌరవించుకుని స్టార్ట్ చేస్తే రేపు భవిష్యత్ తరాలు గౌరవించుకుంటారు. తీయండి, సాహిత్యం తీయండి, చెప్పండి, తెలియపండి. సామ్యవాదులు కూడా స్వార్థపరులు అయినారు, అధికార దాహంతో అందులే అయినారు. నీతి లేని రాజ నీతి వారిది చూడాలి. ఇక్కడ కమ్యూనిస్టులు అక్కడ కమ్యూనిస్టులు కలిస్తే రాజ్యం మనదే అని అనుకునేటట్టుగా వీళ్ళు ఊర్లు తిరిగి కలపాలే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని తిరిగినటువంటి వాళ్ళై ఇవాళ మన తెలంగాణ దాంట్లో మొట్టమొదటి పేర్లు కాళోజీ నారాయణరావు గారు. ఎందుకు? ఆయనే ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి ఆడున్నాడు. ఈ గొల్లోడు ఉంటాడు. ఆయన ఉంచుతారా? బీసీని, ఎస్సీని, ఎస్టీని పెట్టనిస్తారా? పెట్టనియర్. ఇది వాస్తవాలు. ఆ వాళ్ళైనా మనమైనా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ దిక్కునున్నావో వానదేముడా, నువ్వు నా దిక్కు మా దిక్కు రావయ్యా వానదేముడా. ఈ దేవుడా పదం ఏంది అని చెప్పని ముచ్చటగా అడిగితే ఊర్లలో దేవుడు అంటారా, దేవుడు అన్నాడు. సహజమైన భాషలల్లా యశోద నీ కొడుకు ఏషాలు చూడవే ఉండు మందువు తల్లి ఊరెల్లు మందువు, నీ కొడుకు చేసేటి ఘోరాలు ఓ అమ్మ ఎన్నంటూ చెప్పాలి ఏమంటూ చెప్పాలి అని సరళమైన సహజమైన వాడుక భాషల కవిత్వాలు రాసినటువంటి పాండిత్యం లేకగా తనకు ఉర్దూలా, ఇంగ్లీష్లా, ఫార్సీలా కవిత్వాలు రాసినటువంటి అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. సార్ కూడా అద్భుతంగా పోయిటరీ చెప్తా ఉండే. ముసలిత్ర గారు ఉన్నారు. వారిని పట్టుకొని ఇప్పుడు అంటాడు. కానీ సామాన్యమైన మనిషి 1000 మందిలో ఆయన ఒక్కడట. చూడు ఇంకో తిరిగ జరుగుతున్నది. అసలు బయటకు వచ్చినప్పుడు ఒక పత్రిక వీరోచితంగా పత్రికలు నడిపినప్పుడు ఆంధ్ర పాలకులు కాసు బ్రహ్మానంద రెడ్డి 369 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన తర్వాత కూడా ఆ రోజు నిజమైన తెలంగాణ వాదాన్ని గుండె నిండా నింపుకున్నటువంటి ముచ్చలేతన గారు జై తెలంగాణ పత్రిక పెట్టి నడుపుతుంటే పత్రికలు పోలీసుల కాడికెళ్ళి ఎత్తుకొని పోయారు. గుండాలు దాడులు చేశారు. అది ఎవరో కాదు, దేవులపల్లి అవరన్న మొన్న వేదిక మీద చెప్పిండు. నేను అలా ప్రూఫ్ రీడర్ ఉంటే ఇలా ఈ స్థాయిలో వచ్చిన అంటే ఆ పత్రిక చేయబట్టే నేను ఈ స్థాయిలోకి వచ్చిన్నా. నేను అలా ప్రూఫ్ రీడింగ్ చేసిన కాబట్టి ఇలా నేషనల్ లెవెల్లో నేను ఒక పాత్రికేయుని వృత్తి తీసుకొని పోయి ఉన్నా అని చెప్పని. అటువంటి వాళ్ళని పట్టుకొని మీరు 1000 మంది ఉంటారంటారు. అయ్యా మీరు సోయికి రాని ఉండండి వాటి వాడిని బొందలక్ష్యమాపన అట్లా మొత్తం బొచ్చడు మంది చెప్తున్నారు బయట. ముఖ్యమంత్రుల కాడికలు గాలే ఉన్నారు. చూపి ఎవరున్నారు? చూపి ఎవరండి? నువ్వు చేసినటువంటి తనకన్నా ముందు వీళ్ళటువంటి వాళ్ళకన్నా ముందు 1000 మంది ఎవరున్నారు చెప్పుండ్రి. ఒప్పుకుంటాం దేనికంటే దానికి. ఇవాళ వరకు ఇప్పటికి ఈ ప్రభుత్వాలు అనౌన్స్ చేస్తే ఇప్పటిదాకా గద్దరన్న ఫౌండేషన్ కు వాళ్ళు ఇస్తాన 3 ఎకరాలు ఇప్పటిదాకా ఇవ్వాలి. అట్లా ఉన్నది మన పరిస్థితి. సాయిరామన్న చాలా చేసేది ఉన్నది, చాలా చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. మన యువతరం కూడా చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సంఘాలుగా కూడా కొత్త బిచ్చగాళ్ళు పొత్తేడు కట్టనట్టు ఇప్పుడు కొత్తగా దుగ్నం మొదలు పెట్టింది. మామూలు ఉద్యమకారులు కూడా పోతున్నారు.
అమ్మ వచ్చింది ఇక బయటకు వచ్చింది ఇక ఇక యుద్ధం చేస్తుంది తలవార్లు పడుతుంది తోపులు పడుతుంది ఆ పత్రికలు కూడా పోతురు కొంతమంది ఒకటే ఉరుతురు అక్క ఎక్కడ లేని డెమోక్రసీ ఎక్కడ లేని మానవ హక్కులు గుర్తుకొస్తున్నాయి వాళ్ళకు ఈ సొంటల గురించి మాట్లాడరు వీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడరు వీళ్ళ గురించి ఎప్పుడు చెప్పలే ఇప్పుడు వస్తున్నారు కొత్త వచ్చి ఇప్పుడు రాస్తున్నారు ఇప్పుడు జనానికి చెప్తున్నారు వాళ్ళే ఛాంపియన్ అట మన గురించి కూడా వాళ్ళే మాట్లాడతారట ముచ్చరత్న గారు సామాజిక న్యాయము నినాదం పెట్టుకున్నారు మా సంస్థ కూడా సామాజిక న్యాయాన్ని ముందు తీసుకుపోతుందని నెక్స్ట్ 50 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు నేను అన్ని అనుభవించిన ముఖ్యమంత్రి బిడ్డగా చాలా అనుభవించిన ఇంకో 50 ఏళ్ళు నేను మొన్ననే చెప్పిన నువ్వు నిజంగా చేయదలుచుకుంటా మా విమలక్క నాయకత్వం కిందికి రా మా సజయక్క నాయకత్వం కిందికి రా మా సంజయక్క నాయకత్వం కిందికి రా కావాలని పంపిద్దాం వాడికి అప్పటిదాకా నువ్వు నోరు మూసుకొని కూర్చో ఇప్పుడు మనోళ్ళు కూడా పోతురు కొంతమంది సంకలెగరేసుకొని మరి ఏం చూసుకుంటారో ఏమో తెలియదు పైసలా మరి దేనికో పదవులా మాకెరకలే అందుకే ఇప్పుడు కూడా భవిష్యత్తు నాయకత్వం కూడా ఎట్లుండాలంటే ఇటువంటి వాళ్ళ స్ఫూర్తి వీళ్ళ ఆశయాలను తీసుకపోతే నిజంగా సమాజంలో ఒక మార్పు వస్తుంది లేకపోతే ఏం రాదు ఇంకా 100 మీటింగ్ల తర్వాత గిట్నే ఉంటది ఇంకెక్కువ మాట్లాడి యూనిటీ లేకుంటే రేపు మా అన్న కందుకూరని ఏదో సందుగల పట్టేసి గిప్ప కుత్తారు ఒక్కొక్కరికి చెప్తున్నాం బిడ్డ ఇంతకుముందు తెలంగాణ కాదు ఇది ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు ప్రజల లోపలికి ఇటువంటి వాళ్ళ ఆలోచనలు మేము జనం లోపల తీసుకుపోతాం నిజమైన తెలంగాణ నిర్మాణం చేసుకుంటామని చెప్పి వీళ్ళ ఆత్మ సాక్షిగా నిజంగా అప్పటిదాకా కూడా వీళ్ళ ఆత్మలు ఘోషిస్తూనే ఉంటాయి వీళ్ళ ఆత్మలు ఘోషించని విధంగా తెలంగాణ యువతరాన్ని తయారు చేసేటువంటి దీక్ష భూమి మేము ముందుకు పోతున్నాం ప్రజలారా స్వాగతించండి జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ కేశవరావు జాదవ్ సాబ్కు జోహార్ కేశవరావు జాదవ్ సాబ్కు